5K హ్యాపీ 5K సబ్స్క్రైబ్ రావట్లేదు. 5,000 సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. చాలా సంతోషం. బాగా చదువుకొని కష్టపడి నువ్వు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో బాగా చదువుకొని మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఆ తర్వాత కొత్త కారు కనిపెట్టాలన్నటువంటి ఏదైతే ఆశయం ఉందో ఇంత చిన్న వయసులో ఆ ఆశయాన్ని పెట్టుకోవటం, మనసులో నాటుకోవడం అనేది నిజంగా అద్భుతం, అత్యద్భుతం. అది కనుక నెరవేరితే అంతకన్నా మించినటువంటి ఆశయం తల్లిదండ్రులకు ఇంతకన్నా గొప్ప ఆశయం అంటూ ఏముండదు. అలా అతను నా కొడుకు గొప్ప ఇంజనీర్ అయ్యి మెకానికల్ ఇంజనీర్ అయ్యి తల్లిదండ్రుల పేరు అలాగే ఈ జిల్లా పేరు దేశం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క నా పుట్టినరోజు సందర్భంగా అలాగే నా జీవితంలో ఏదైతే ఇప్పుడు చిన్న అచీవ్మెంట్ అనుకోవచ్చు 5,000 సబ్స్క్రైబ్ సాధించడం అనేది నిజంగా నాకు అది చాలా గర్వకారణం. ఈ సందర్భంగా ఈ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని నా కొడుకుని ఆశీర్వదిస్తున్నాను. ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే 5K సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 5K అంటే ఇక మామూలు విషయం అంటే మాలాంటి వాళ్ళకి పెద్ద విషయం, గొప్ప విషయమే. ఇలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే తెర ముందు కనబడే వీడియోనే కదా తీయడము ఏంటి 5Kనే కదా అని అందరు అనుకుంటారు, కానీ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, అలా దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఫస్ట్ మాకు కూడా తెలియదు యూట్యూబ్ ఛానల్ మా వారు స్టార్ట్ చేస్తుంటే ఎందుకు అవసరమా యూట్యూబ్ ఛానల్ అవసరమా మీకు స్టార్ట్ చేయడం అని మేము మా బంధువులు మా వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ తనకంటూ ఒక ఆశయం ఉన్నది, తన వంతు సాయం చేయాలి, నేను ఒక హెల్పింగ్ నేచర్ వల్ల నేను సాయం చేయాలని. ఇక తనకు వచ్చే జీతంలో నుంచి ఇస్తే మిగతా అన్ని ఆగిపోతాయి. టాలెంట్ గల వాళ్ళకి సాయం చేయాలి, తన వంతు హెల్ప్ చేయాలి. Congrats on 5,000 subscribers, Dad. We are so proud of you. Let's cut the cake and celebrate. No one teachers are there, no one is there to punish you and to Dad is 7 years గా కొంచెం you're inspiring us. Just to your big success. Thank you. అంటే ఈ సబ్స్క్రైబర్ 5K సబ్స్క్రైబర్ మానిటైజేషన్ అవ్వడానికి మా వారికి దగ్గర 7 ఇయర్స్ పట్టింది. 7 ఇయర్స్ దాకా తను వీడియోలు పెట్టడం, అప్లోడ్ చేయడం అంటే చాలా హార్డ్ వర్క్ చేశారనమాట. తెలియని పని అవన్నీ యూట్యూబ్ లో చూసి నేర్చుకొని అటు స్కూల్ చూసుకోవాలి, ఇటు ఇల్లు చూసుకోవాలి, ఇటు యూట్యూబ్ చూసుకోవాలి, ఇంకా బయట చాలా వర్క్ ఉన్నాయి, అవి మా వారి వీడియోలో వస్తాయి. ఇంగ్లీష్ భాష రాదు. నేను ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ కూడా అవి విన్న వెంటనే నా మనసులో నుంచి డిలీట్ అవుతున్నాయి. 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఆపసోపాలు పడుతున్నాను. అయితే ఇంగ్లీష్ వాతావరణం ఉంటేనే ఇంగ్లీష్ వస్తుంది అని ఎందరో మేధావులు చెప్పారు. అది నా అనుభవపూర్వకం కూడా తెలుసుకున్నాను. ఆ కాలక్రమంలో వారి యొక్క పొరపాటుని ప్రతిభ సరిగా ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నామనే విషయాన్ని గుర్తించి ఇక నుంచి మీరు నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి సో ఆ నాలెడ్జ్ని మీరు నాకు పంచితే మీ ద్వారా నేను నేర్చుకోవచ్చు. మన ఇంట్లో ఈ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ ఉంటేనే సమాజంలో చక్కటి గుర్తింపు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇంగ్లీషు నేర్చుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. మీరు నాతో మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, నేను మీతో మాట్లాడినా మీరు నాతో మాట్లాడినా. ఈరోజు మీ ముందుకి తన యొక్క ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ని మీ ముందు ప్రదర్శించాడు. అందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే స్ఫూర్తితో తను భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మాట్లాడాలని, ప్రేక్షకులు అయినటువంటి మీ యొక్క మన్ననలు పొందాలని, మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫారం. అంటే ఒక మనిషి టాలెంట్ని, మన టాలెంట్ ఏంటో మనం ఇంట్లో ఉండి ఎవరికి తెలియదు. యూట్యూబ్ ద్వారా అలాంటి హౌస్ వైఫ్ కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ద్వారా వాళ్ళ టాలెంట్ని అందరినీ పరిచయం చేస్తున్నారు. నేను కూడా ఛానల్ పెట్టిన, నాకు కూడా 200 సబ్స్క్రైబ్ అయ్యింది. ముందుగా నేను ఛానల్ పెట్టడానికి ముందుగా వీళ్ళ సపోర్టే. ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ఎందరెందరో చాలా మంది ఇలా చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒకరోజు మా మధ్య ప్రస్తావన వచ్చింది, చర్చ వచ్చింది. బహుశా ఈ 4-3 మర్చిపోయారేమో. నా బిడ్డ కెమెరా ముందు రావడానికి 10th క్లాస్ అవుతుంది. ఇప్పుడు కెమెరా ముందుకు రమ్మని అంటే సిగ్గుపడుతుంది. అలానే నేను సాయి ప్రసన్న గారి వీడియో కూడా చూస్తాను. సాయి ప్రసన్న గారు ఆడోళ్ళకి ఒక సపోర్ట్ అని అనుకోవాలి. తనని చూసి అందరు నేర్చుకుంటారు. తనలాగా ఛానల్ పెట్టారు, తను ఒక శక్తి లాగా నడుస్తుంది. ఎవరు ఏమనుకున్నా యూట్యూబ్ ఛానల్ అయితే తను పెట్టి స్టార్ట్ చేసి తను పెట్టిన విధంగా అయితే తనలాగే మేము కూడా ఇలా తనలాగా ఉండాలి, మా టాలెంట్ ఏంటో చూడాలి, ప్రజలు మమ్మల్ని గుర్తించాలి అని అయితే మాకైతే అనిపించింది. ముగ్గురు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను రిస్క్ తీసుకున్నాను. 4 సంవత్సరాల కష్టపడి ఒక 20 to 50% మాత్రమే ఎడిటింగ్ కానీ యూట్యూబ్ నాలెడ్జ్ కానీ తెలుసుకుని మళ్ళీ చదివి చూసి రాసుకొని అలా అనుభవం మీద కొంత వచ్చింది. అదైతే దాంతో అయితే మంచిగా నడుస్తుంది. దానికి కూడా మీ సపోర్ట్ చాలా అందింది. ఇంకా ముందు కూడా ఇలాగే మీరు మీ ద్వారా మీ బంధువులు మీ మిత్రులు అలా సపోర్ట్ చేస్తే, నేను ఏదైతే ఆశయంగా పెట్టుకున్నానో ఆ ఆశయంలో మీ శిష్యులో మీ తమ్ముళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఆ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి అందాలని, అందులో మీరు కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా మీరు అందులో భాగస్వామ్యంలో అవుతారు. కాబట్టి ఆలోచించి ఇది కరెక్టే అని అనుకుంటే సపోర్ట్ చేయండి. నా వంతు సహాయం కొందరికి అందించడానికి ట్రై చేస్తాను. ఇంకా రైట్, वैसे ही आज हम तेलुगु भाषा में बात कर रहे हैं, वैसा भी मेरा बेटा इंग्लिश थोड़ा 4-5 वाक्यों में उसका जो भाव है बता दिया, लेकिन तेलुगु वालों को समझ में आ जाएगा और इंग्लिश जो देखते हैं उनको भी थोड़ा 1-2 वाक्यों में जो कार्य है देखते ही पता चलेगा। हिंदी वालों को भी जो मेरा कोशिश है, इस कोशिश को समझाना चाह रहा हूँ। ये जो कार्य है 5000 सब्सक्राइबर्स 8 साल के बाद कमाया है। उसलिए मेरे जो सब्सक्राइबर्स हैं तेलुगु वाले और थोड़े लोग सऊदी से भी हैं, थोड़े लोग यूके से भी है, थोड़े लोग ज़्यादा लोग पूरा इंडियन से है। उनके लिए बहुत बधाई। जो मेरा ख्वाहिश है, जो मेरा आशय है, वो उसको मैं तेलुगु भाषा में समझाया। मैं तो हिंदी अध्यापक होते हुए भी शुद्ध हिंदी नहीं बोल रहा होगा, लेकिन जो मेरा मन का भाव है आपको जरूर समझ में आ जाएगा। वैसे ही धीरे शुद्ध हिंदी सीखकर हिंदी वालों को, पूरे देश वालों को जो मेरा सेवा है, जो मेरा एम है, उस एम में कोई भी भाषा से संबंधित मेरे दोस्त लोगों को, अनजान लोगों को भी जो मेरा ये जो मदद है उनको वहां तक मदद करने के लिए मैं तैयार हूँ। हिंदी में बोलो या तेलुगु में बोलो? हिंदी नहीं आता, తెలుగు बोलो, तेलुगु में बोलो। అంటే మా వారు హెల్ప్ చేయాలని తనకి ఎలా అనిపించిందంటే, తను చిన్నప్పుడు మా అత్తమామలకి 6 పిల్లలు అనమాట, 3 ఆడపిల్లలు 3 మగ పిల్లలు. అంటే తనకు చిన్నప్పుడు హాస్టల్లో పెట్టి, తనకు చిన్నప్పుడు అంటే ఇంట్లో పరిస్థితులు బాగలేక, డబ్బు అలా పరిస్థితులు బాగలేక హాస్టల్లో 2nd క్లాస్ నుంచి 10th దాకా హాస్టల్లోనే, ఇంటర్మీడియట్ దాకా హాస్టల్లోనే ఉన్నారు. అప్పుడు తనకు అంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళక మా అత్తయ్య మా మామయ్య ఒక టైంలో తనని అంటే అమ్మాలని బేరం చేసిండ్రట. అది మా మామయ్యకు అత్తయ్యకు నచ్చక, ఇదేంటి నా కొడుకుని ఇట్లా కూరగాయలు బేరం చేసినట్టు చేస్తున్నారని
తీసుకొచ్చి ఒకసారి చెప్తే తనకు హాస్టల్లో జాయిన్ చేసిండ్రు. ఆ తర్వాత 10th అయిపోయాక ఇంటర్మీడియట్ కూడా తర్వాత స్టడీ ఆగిపోయింది. అదే మనీ లేక కొంచెం ప్రాబ్లం అయ్యి స్టడీ ఆగిపోతే తన ఫ్రెండ్స్ అని పేరు సార్ పేరు ఫ్రెండ్స్ సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాకు చెప్పిన వాళ్ళ పేర్లలో మాత్రం మోహన్ కుమార్ ఇంకా అంటే భద్రాచలం సార్ కోదండ రామ్ గారు వాళ్ళు హెల్ప్ చేసి నువ్వు చాలా టాలెంట్ పర్సెంట్ నువ్వు స్టడీలో చాలా మంచిగా ఉంటావు, వీళ్ళందరూ తనను డబ్బు పరంగా సాయం చేసి ముందుకు నడిపించారు. అలా ఇలా వాళ్ళందరూ సాయం చేయబట్టే నేను ఈ రోజు ఒక ఎంప్లాయీగా గవర్నమెంట్ టీచర్ గా నేను ముందుకు వచ్చాను. అవును, జాబ్ రాకముందు వాళ్ళు హెల్ప్ ఎంత చేసిండ్రో సేమ్ టైం మా సార్ వాళ్ళ పిన్ని బాబాయ్ నాకు అత్త మామూలు అవుతారు. వాళ్ళు కూడా అసలు వీళ్ళ తల్లిదండ్రుల కంటే ఇంకా అంటే పరిస్థితులు బాగలేక వాళ్ళు చూడలేదు, కానీ వాళ్ళైతే ఇంకా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసిండ్రు. మా అత్తయ్య గాని మా మామయ్య గాని ప్రతిదీ ఏం కావాలన్నా డబ్బు గాని పెన్ను తనకి పుస్తకాలు గాని ఫీజులు గాని ఏం కావాలన్నా తను బీఈడి ట్రైనింగ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళే హెల్ప్ చేసిండ్రు, వాళ్ళే చూసుకున్నారు. ఒక రోజులో మా సార్ కి చెప్పులు లేకపోతే మా అత్తయ్య చెప్పులు కూడా చూడలేకపోయింది. చెప్పులు కొనుక్కోనంటే ఇవ్వబోయింది. అంత హెల్ప్ చేసింది మా అత్తయ్య. తనని కాదు నన్ను కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంది. నాకు సొంత మేనత్తయ్య, తనకు పిన్ని అవుతుంది. అలా వాళ్ళు ఇలా చాలా మంది సాయం చేయబట్టి తను పొందాం కాబట్టి తను ఒక స్థాయికి వచ్చిండు. ఇలా నాలాగా అంటే ఇంట్లో బాధపడి ఇంట్లో పరిస్థితి బాగలేక ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, అలాంటి వాళ్ళకి నేను ముందు తీసుకురావాలనే ఆలోచనతో తన వంతుగా ఏదో తనకు మొత్తం కాదు కానీ తన వంతుగా తను స్వతः ఎంత అయితే తను డేలో అయితే అసలు ఆగరు, ఇక పొద్దాక ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, వెతికి అసలు ఖాళీగా అనేదే ఉండరు. ఈ టైంలో తను స్టడీ చేస్తున్నారు అంటే యోగా గాని యోగా టీచర్ గా ట్రైనింగ్ చేయడము, ఇంకా ఈ టైంలో తను డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో పనికి వస్తుంది యోగా టీచర్ గా చెప్పడానికి గాని, ఇంకా సైకాలజిస్ట్ డిగ్రీ చేయాలనుకుంటున్నారు, లైబ్రేరియన్ గా ఇలా అన్ని తను ఈ టైంలో ఈ 43 years లో కూడా తను ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నారు. అలా మా వారిని చూసి నేను కూడా అంటే నాకు 9th లోనే స్టడీ అయిపోయింది. నన్ను అంటే నా స్టడీ వీడియో ఇంకోటి చెప్తాను, తన సపోర్ట్ తోనే నేను కూడా బీఈడి 10th కట్టించిండు, బీఈడి ఇంకా టెట్ ఇట్లా డిఎస్సి. నేను ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా తను కష్టపడుతూ ఉంటాడు, ఎనీ టైం హెల్ప్ చేయాలి. కానీ కొందరు ఆ హెల్ప్ గా తీసుకోకుండా ఇప్పటికీ చాలా మందికి హెల్ప్ చేసిండు, కానీ కొందరు చాలా వరకు మోసాలే జరుగుతున్నాయి. కానీ అయినా సరే ఎంతమంది మోసం చేస్తారు, ఎవరో ఒకరు నాలాగా ఉండకపోరా, నేను వాళ్ళని మార్చకపోనా, వాళ్ళకి నా హెల్ప్ చేరకపోదా అనేసి తన ప్రయత్నంతో ముందుకెళ్తూ చేస్తూనే ఉన్నారు. దానికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇక అది మీరందరు సపోర్ట్ చేసి ఇంకా 5K 10K 5K అయితే అయింది, 10K 20K 50K సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. నాకైతే ఆ నమ్మకం ఉంది మీరు ముందుకు నడిపిస్తారని. ఎందుకంటే తన కంటెంటే అది, వేరే వాళ్ళకి డాన్స్ వంటలు ఇంకా ఏమేమో ఉంటాయి, కానీ తన కంటెంట్ ఏంటి సాయం చేయాలి. యూట్యూబ్ లో వచ్చిన డబ్బులు వేరే వాళ్ళకి సాయం చేయాలి, తను తినాలని అయితే అస్సలు లేదు. అందుకని అయితే తన కంటే అది అని నేను చెప్తున్నా. ఈ సందర్భంగా 5K సబ్స్క్రైబ్ అయినందుకు కంగ్రాచులేషన్, ఇంకా హ్యాపీ బర్త్డే కూడా. ఈరోజు నా బర్త్డే కూడా జూలై 12. ఓకే, నాదైతే అయిపోయింది. ఓకే రైట్. మధ్యలో మాట్లాడుతూ ఇట్లా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఇందుకోసం వచ్చింది, తన యొక్క ఆర్థిక పరిస్థితి ఇలా అనేది. చిన్నప్పుడు నా వయసు సుమారుగా 6 నెలలు సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు నన్ను అమ్మే ప్రయత్నం చేశారనే విషయాన్ని ఇప్పుడు చెప్పొద్దు. భవిష్యత్తులో నేను అనుకున్నది సాధించిన తర్వాత కాస్త నలుగురు దృష్టిలో పడ్డ తర్వాత చెప్పాలని అనుకున్నాను. అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ కాబట్టి సమయ సందర్భాలు కష్టాలు సంతోషాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విషయాలు ఆ బాధలు సంతోషాలు జనరల్ గా బయటకు వచ్చేస్తాయి. అలా 1-2 సందర్భాలు చెప్పాను. అది గుర్తుపెట్టుకొని ఈ రోజు బయట పెట్టాలని చెప్పేసి
నాకు తను చెప్తుందని అనుకోలేదు. తెలియదు కూడా, నేను చెప్పలేదు, అంటే నా మనసులో ఉంది. తను చెప్తుందని నేను అనుకోలేదు, ఈరోజు నేను చెప్తాను తను అనుకోలేదు. అయితే వాస్తవంగా నాన్నగారి పరిస్థితి బాగలేదు, లోపల పుండైంది. 24 hours ఇలా పట్టుకొని పొట్ట పట్టుకొని ఈ 2 చేతులతో ఇలా చిన్న పిల్లల మాదిరి 2 కాళ్ళు చేతులు దగ్గర కనుక్కొని ఇలా ఇలా అలా అట్లా దొర్లుతూ ఉండేవాడు. అమ్మ అమ్మ అయ్యా అయ్యా అని చెప్పేసి. గుడిసె కూడా లేదు సరిగ్గా. అలా మా మేనమామయ్యలు, బాబాయిలు, పెద్ద నాన్నలు ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి కూడా అంతదర మాత్రమే. వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సహాయం చేసేంత పై స్థాయి కాదు. ఆ పరిస్థితుల్లో మా కుటుంబంలో శంకర్ మామయ్య గారు నన్ను దత్తత తీసుకుందామని చెప్పేసి, వారు సింగరేణి ఎంప్లాయ్, దత్తత తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేశారు. దత్తత ఇవ్వటం ఇష్టం లేక మా అమ్మ నాన్నలు ఈ ఇంట్లో పరిస్థితి పేదరికాన్ని భరించలేక తిండి కోసం ఈ ఆపరేషన్, తన కడుపులో ఉన్నటువంటి నొప్పి ఆపరేషన్ చేయించడం కోసం శ్రీనివాస్ రైటర్ అనేటువంటి సింగరేణి ఎంప్లాయీ వారి దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతుంటే తెలియకుండా ఇంట్లో వాళ్ళ బంధువులకు ఎవరికి తెలియకుండా చాటుమాటున వెళ్ళి అమ్మేద్దామని, ఇద్దరు కూరగాయల కోసమో లేదా బజార్కి వెళ్ళొస్తామని చెప్పేసి అమ్మడానికి వెళ్ళారు. అక్కడ ఎదురు అటు వాళ్ళు ఫ్యామిలీ అటు ఇటు ఎదురు కూర్చొని ఎంత కొంటావు, ఎంత కమ్ముతావు అని 200 300 అంటుంటే ఇలా బేరం ఆడుతున్నప్పుడు మా నాన్నగారు చెప్పిన మాట, బేరమాటానికి ఇదేమైనా టమాటా కూరగాయ లేకపోతే వస్తువా, బేరమాటలు ఏంటి అని చెప్పేసి అవమానంతో, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రాణాన్ని ఇలా కూరగాయలాగా బేరమాటం అవటం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా దీనంగా చెప్పారు. నేను కూడా ఇంకా దీనంగా చెప్పాలి అంటే అటువంటి స్థితిలో నేను పెరిగాను. సో అది మా అమ్మ నాన్నల ద్వారా తెలుసుకున్నాను. అది మనసులో నాటుకుపోయింది. ఎందుకో కానీ మా కుటుంబంలో నేను మా తమ్ముడు చదువుకున్నప్పటికీ నేను మాత్రమే జస్ట్ టీచర్ని కాగలిగాను. ఇక మిగిలిన మా అన్న, మా తమ్ముడు స్వశక్తితో బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇకపోతే చెల్లెళ్ళు వగేరా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఈ సెంటిమెంట్తో నన్ను అమ్మడానికి మా అమ్మ నాన్నలు ట్రై చేశారు, అటువంటి దీనస్థితియా ఈ సెంటిమెంట్తో కాకుండా నా ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని నా యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో, నాకు టాలెంట్ లేదు, నా వయసు 45 ఏళ్ళ తర్వాత నేను ఈ వీడియోలు చేయాలి అని వీటి కోసం నేను అదనంగా నైట్ అండ్ డే సమయం కేటాయించి ఈవెన్ బస్సులో ట్రావెల్ చేస్తున్నా కూడా ఖాళీ సమయం ఎప్పుడు దొరికిన సెలవుల్లో మధ్యరాత్రి తెల్లవారులు లేవడం, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు యూట్యూబ్ చూసి నాలెడ్జ్ గెయినింగ్ కోసం అదనంగా కష్టపడేవాడిని. సో నేను ఇట్లా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాను, పేదవాడినాను, ఇంకోటి అట్లా ఆ కోణం అయితే నిజమే. ఆ కోణంలో కాకుండా నా ఆశయం కరెక్ట్ అని అనిపిస్తే ఆ ఆశయం నెరవేర్చడం కోసం మీరు హెల్ప్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే నా వీడియోలు, నేను దీంట్లో పెద్దగా ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నా వీడియోస్ ఎడిటింగ్ వగేరా అవి మీకు చూడటానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, సబ్జెక్టు ఒకలా ఉండొచ్చు, లాంగ్వేజ్ మీకు వినసొంపుగా ఉండకపోవచ్చు, భాషలో పొరపాట్లు దొరలొచ్చు. ఏది ఏమైనా ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని, నా యొక్క సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీడియోని నచ్చకపోయినా సరే దాన్ని లైక్ కొట్టి షేర్ చేసి దాని మీద మీ కామెంట్స్ నాకు అందిస్తే ఆ కామెంట్లను నేను పాజిటివ్గా స్వీకరించి నా పొరపాటు సరి చేసుకుంటూ మీకు నచ్చినటువంటి వీడియోలు, సబ్జెక్టులు అందించడం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఎంటైర్ తెలుగు పీపుల్, నా యొక్క శ్రమను గుర్తించి నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తను కూడా ఏదో చిన్నపాటిది ఛానల్ స్టార్ట్ చేసింది. తనకు వచ్చినటువంటి కళ, తనకి ఇష్టం ఉన్నటువంటి కళ డ్యాన్స్. సో ఆ డ్యాన్స్ తరచూ ఆ డ్యాన్స్ వీడియోలు పెడతా ఉంటుంది. సో ఆ ఛానల్ని కూడా మీరు తేజో హరిణ అనే ఛానల్ని మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా అందరూ సపోర్ట్ చేసి మీ వంతు ప్రేమ అభిమానాలు మాకు పంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఖాళీగా ఏం లేను, తప్పుగా ఏం అనుకోకండి.
అంతే. నా ఛానల్ పేరు తేజోహరిణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వారిలాగానే నన్ను కూడా ఆదరించండి అని కోరుకుంటున్నాను. చదవను, నాకొద్దు, ఉద్యోగం చేయను అన్న తను నా శ్రమను చూసి నన్ను ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా ఉద్యోగం చేయాలన్న కసితో మళ్ళీ స్టార్ట్ చేసింది. 5 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ చదువుకోవాలని స్టార్ట్ చేసి ఇప్పుడు టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంది. పనిలో పని టైంపాస్ కోసం తనకున్నటువంటి కళని ఏదో టైంపాస్ కోసం ఆ డ్యాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇలా డ్యాన్స్ చేయడం అంటే అనాది కాలంగా ఎగరటం చేయడం అనేది ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది కొందరిలో. సో దాన్ని మేమైతే తప్పుగా తీసుకోవట్లేదు. నచ్చిన వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు. నచ్చిన వాళ్ళు తప్పుగా కామెంట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయిపోయింది.